యాక్టింగ్తో పాటు డైరెక్షన్లో కూడా కాన్సన్ట్రేట్ చేశారా? ఇదా ఫస్ట్ టైం నేను యాక్చువల్గా డైరెక్షన్ నేర్చుకుంది ఈ సినిమా యాక్చువల్లీ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒకవేళ నేనంటూ చేస్తే నేను ఎలా నేర్చుకోలేనిది ఈ సినిమా నేర్చుకున్నాను. తెలుసో తెలియకుండా బీయింగ్ వెరీ లక్కీ, ఒక చాలా గ్రేట్ సెట్ ఆఫ్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం ఎప్పుడు నాకు తెలిసింది ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ కెరీర్. బట్ ఒకవేళ నేనంటూ ఎప్పుడైనా ఫ్యూచర్లో డైరెక్ట్ చేయాలంటే నా స్టైల్ ఎలా ఉంటుంది అని నేను నేర్చుకుంది ఈ సినిమా. బికాజ్ వన్స్ అగైన్ ఒక యాక్టర్ డైరెక్ట్ చేసే సినిమా కదా, ఆటోమేటిక్లీ మీ పర్సెప్షన్ మారిపోతుంది. మీరు ఓహో ఒక యాక్టర్ డైరెక్ట్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట అనే అండర్స్టాండింగ్ చాలా ఈ సినిమా నేను నేర్చుకున్నాను. చేస్తానా తెలీదు, బట్ నేర్చుకున్న మాత్రం మాక్సిమం ఈ సినిమా. ఇప్పుడు యాక్చువల్గా తమిళ సినిమా చాలా వాటిలో చేశారు. ఇది లేదండి, ఇది యాక్చువల్లీ 9వ సినిమా ఉంది. 9వ చేశారు కదా. ఇది అంత స్పెషల్గా ఎందుకు చెప్తున్నారు? బేసిక్లీ అండి, నాకు ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలనుకుంటే మనకు అప్పుడప్పుడు థాట్ ప్రాసెస్ వచ్చి ఆ థాట్ ప్రాసెస్ క్రాక్ చేయడానికి ట్రై చేస్తాం కదా. వచ్చిన కొత్తలోని నేను ఏం చేయడానికి ప్రయత్నించిన చోటకి నేను మేనర్లో అందుకే సినిమాలు వస్తాయన్నారు. ఓహో అలాగా, మనం వేరే భాషలో చేసామంటే అప్పుడు క్యాలిక్యులేషన్ రాదు కదా అని నేను కాన్షియస్గా హిందీలోనో తమిళ్లోనో చేయాలని ఒక ఉద్దేశం, నాకు తెలిసిన భాషలో నేను మాట్లాడగలిగే భాషలో. మళ్ళీ కన్నడ మలయాళం నాకు మాట్లాడడం రాదు. సరే బయట అక్కడ ఏమైనా చేస్తే ఒక మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా అని. లైక్ ఆనెస్ట్లీ నేను వేరే భాషలో చేసిన ప్రతిసారి మళ్ళీ మన ఊరిలో ఒక ఎక్కువ మర్యాద వస్తుంది అనే ఉద్దేశం మీద చేశాను. నేను సడన్గా తమిళ సినిమాలు తక్కువ చేయడానికి కారణం మధ్యలో చూసినట్టు నేను చేయలేదు. మానగం తర్వాత నేను సినిమాలే చేయలేదు, మైక్లే వెళ్ళింది. కారణం ఏంటంటే సడన్గా మళ్ళీ ఈ తమిళ ఎక్కువ చేస్తున్నారు అన్నారు. నాకు అర్థం కాల. మై హోల్ పాయింట్ వాస్ గెట్ ప్రైడ్ హియర్. నేను చెన్నైలో పుట్టి పెరిగినప్పుడు ఏ ఒక్క తెలుగు హీరో నాకు ఇప్పుడు తమిళ సినిమాలు కనిపించేవాడే కాదు. తమిళ సినిమాలు తెలుగు డబ్బింగ్ తెగాడేసేది. నేను అనుకున్నా ఎందుకు కుదరలేదు అన్నప్పుడు. సో ఐ ఫెల్ట్ అందరూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడు మనం మీడియాలో ఒక ఇది క్రియేట్ చేస్తారండి, అది మనం చూసి ఇది ఎక్సైటింగ్ ఉంది అనుకుంటాం. ఇప్పుడు అల్లు అర్జున్కి వెళ్ళి బన్యాన్కి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది, ఏదో ఇంకో యాక్టర్ ఇంకో చోటు ఉంది, అది వినడానికి చాలా ఎక్సైటింగ్ ఉంది, అక్కడ ఉండే జనాలు ఓన్ చేసుకుంటున్నారని. సో నాకు అది బెస్ట్ తమిళ్లో కుదురుద్దు నేను అనుకునే ఉద్దేశం మీద అది చేశాను. అందుకే మీరు తమిళ్లో చూసినట్టే ఐ నెవర్ ట్రై టు బీ అ పార్ట్ ఆఫ్ అ బిగ్గర్ ఫిల్మ్. నాకు నచ్చిన కథలో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఇప్పుడు వెళ్ళారు. యాదమేష్ అన్న, మానగరం అన్న, ఇంక్లూడింగ్ మైకిల్. దాని తర్వాత అన్ని కుదిరి అంతే. ధనుష్ అన్నతో క్యాప్టెన్ మిల్లర్ కానీ ఈ సినిమానే ఫస్ట్ టైం బిగ్గర్ సెటప్ అండ్ కాంబో ఫిల్మ్స్ నేను ఇక్కడ కూడా ఎప్పుడు ప్రయత్నించలేదు. ముందు నాకు రాకేం కాదు. ఐ నెవర్ వాంటెడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ వేర్ ఐ డెంట్ కాంట్రిబ్యూట్ ఇనఫ్, బట్ దిస్ ఫిల్మ్ మై కాంట్రిబ్యూషన్ ఇస్ గ్రేట్. అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు నేను ఒకవేళ నా 50వ సినిమాకి నేను డైరెక్ట్ చేసుకుని ఇంకో యాక్టర్ని అడిగితే యాక్టర్ నాకు చేయాలని నేను కోరుకుంటాను. సో ఇది నేను ఒక ధనుష్ అనే వ్యక్తికి ఇచ్చే మర్యాద. అండ్ అవన్నీ దాటి కూడా మీరు సినిమా చూసినప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు చాలా రేర్ అండి. నాకు తప్పకుండా నా కెరీర్లో బాగా గుర్తుండిపోయే ఒక పాత్రగా పర్ఫార్మెన్స్గా ఐ థింక్ ఇట్ విల్ స్టాండ్. ఐ బిలీవ్. అస్సలు చెప్పకూడదండి, అస్సలు ఏమీ చెప్పకూడదండి. అంటే అది మరి ఏ లెవెల్లో సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారంటే, అఫ్ కోర్స్ ఆయన 50వ సినిమా అనేసరికి ఆయన డైరెక్షన్ అనేసరికి కథ ఏంటని ఒక ఇది ఉంటుంది కదా. సింపుల్గా దీన్ని ఈ క్యారెక్టర్కి ఉండే వెయిటేజ్ పరంగా చెప్పాలంటే, ఒరిజినల్గా ఈ స్టోరీని రాసినప్పుడు ధనుష్ అన్న స్టోరీ ఇచ్చి వేరే డైరెక్టర్ డైరెక్ట్ చేసి వేరే హీరో ఆయన పాత్ర చేస్తూ ఆయన నా పాత్ర చేయాలనుకునేది ఉద్దేశం. అది ఎప్పుడైతే ఆయన డైరెక్షన్ ఆయన 50th ఫిల్మ్ ఆయన పాత్ర చేస్తాను అనుకున్నాడో, ఆయన తన కోసం రాసుకున్న ఒక క్యారెక్టర్ని నాకు ఐ ఇన్ఫాక్ట్ ఫెల్ దట్ as the best compliment I can get. ఆయన నాకు సింపుల్గా నేను కథ కూడా ఇలా నాకు ఫోన్ వచ్చింది, శ్రేయస్ ఆయన ఫోన్లో ఉన్నాడు, ఇది నేను నా కోసం రాసుకున్న క్యారెక్టర్, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇట్స్ ఎ హీరో ఇన్ ద ఫిల్మ్ అనగానే కథ మీరు ఎప్పుడు అసలు కథ ఏమవుతుందా మీరు ఎప్పుడు చెప్పండి నేను చేస్తున్నాను. ఇదండి నేను జనరల్గానే ప్రతి సినిమాకి నేను జనరల్గానే ఉండి తీసుకుంటాను. దానికి ఎప్పుడు అది ఎందుకంటే నాకు షోల్డర్లు పెద్ద అయింది. సో అన్ని షర్ట్లు నాకు సెట్ అవ్వవు. సో కొన్ని షర్ట్లు మాత్రమే సెట్ అవుతాయి. లేనప్పుడు ఏం చేస్తానంటే ఈ బటన్ ఇప్పేస్తే నాకు కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది, లేదా టైట్గా పట్టేసి ఏదో బాడీ బిల్డర్ ఫ్లెక్స్ చేసినట్టు ఉంటుంది. అందుకని నేను జనరల్గా ఇప్పేస్తాను. అది తెలుసో తెలియకుండా క్యారెక్టర్కి వర్కౌట్ అవుతుంది కాబట్టి. బట్ ఇప్పుడు దాకా నేను చెయ్యని ఒక క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కూడా నేను చాలా డిస్కవర్ చేసుకున్నాను. ఇట్ వాస్ వెరీ ఫ్రెష్ అని నేను చెప్పాను. ఫస్ట్ డే నాకు 30 రేకులు. వీరన్ నేను చెప్పలేదు. మీరు ఈ సినిమా పరంగా అదే నేను రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఇన్ ఈ సో మెనీ ఇయర్స్ ఫిల్మ్ ఐ హావ్ లెర్న్డ్ దట్ నాట్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ జస్ట్ అబౌట్ రూల్ బుక్ అని. కొన్ని సినిమాలు సినిమా కోసం
అంటే నాకు ఐ ఆల్వేస్ లుక్డ్ అప్ టు ఫ్యూ యాక్టర్స్ ఇన్ మై గ్రోయింగ్ ఇయర్స్ బికాస్ వీళ్ళందరూ నీ వల్ల కాదు నువ్వు హీరో అవుతావు అన్న దగ్గర నుంచి అమ్మ ఇటు కదా హీరో అంటే అనే స్థాయికి ఎదిగిన హీరో ఉందో నాకు బాగా ఇష్టం. ఎందుకంటే నేను వాళ్ళకి రిలేట్ అవుతా. ఎందుకో తెలుసో తెలియకుండా నేను మొదలుపెట్టిన ఎప్పుడు కూడా నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ లేదు. అంటే ఏంటి, బట్ ఐ వాంటెడ్ టు ఫైట్ అండ్ గెట్ బెటర్. సో నేను ఎవరన్నా ఇలాంటి యాక్టర్స్ నేను చూసి ఇప్పుడు ఇది కూడా ఎందుకు వస్తున్నాను అంటే బాడీ లాంగ్వేజ్ కాదు మైక్. సో నాకు అలాంటి యాక్టర్స్ అంటే ఎందుకు ఇష్టం అంటే దే సర్వ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ దట్ ఐ కెన్ అచీవ్. సో అలాంటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్ నాకు ఎప్పుడు ధనుష్ హెస్ బీన్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అప్ టిల్ టుడే. మీరు ఒకసారి ఆలోచన చూడండి, గ్రేమెన్ అనే హాలీవుడ్ సినిమాలో అవెంజర్స్ డైరెక్టర్స్ చేసిన సినిమాలో క్రిస్ ఎవెన్స్, రయాన్ గాస్లింగ్ మై సెక్సీ తమిళ్ అని అంటున్నారు. ఇప్పుడు నా కోరిక ఏదో రోజు ఇలాంటి సినిమాలో మై సెక్సీ తెలుగు అన్నది ఉంది నాకు. యూనో టుడే ఐ హ్యావ్ ద ఆపర్చునిటీ. ఐ వర్క్డ్ ఇన్ ధనుష్ డైరెక్టోరియల్. ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 విత్ రాజన్ డీకే అండ్ డూయింగ్ సంథింగ్ బిగర్. సో నేను ఇది ఎప్పుడు నేను లాంగ్ టర్మ్లోనే ప్లాన్ చేసినండి. ఫస్ట్ ఈ మధ్యలో వాళ్ళకి ఎప్పుడు ఇదేం చేస్తున్నాడో వర్కౌట్ అవుతుందో లేదా ఉండొచ్చు. టక్కని తిరిగి చూస్తే 20 ఏళ్ళ తర్వాత ఏంటి ఇలాంటి ఫిల్మ్ మేకర్స్తో ఇలాంటి కాంటెంట్లో చేయగలుగుతున్నాను ఉంటుంది. దిస్ ఇస్ ఆల్వేస్ బీన్ మై అజెండా. ఐ థింక్ దిస్ ఇస్ అ బిగ్ మూవ్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. ఇప్పుడు మీ హీరో విలన్ ఏంటి అవన్నీ పక్కన పెడితే దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ టేక్ హోమ్ క్యారెక్టర్స్. నా కెరీర్ గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది. నాకు తెలిసి చాలా పేరు వస్తుంది ఎందుకంటే మొత్తం ఆయనే చేయించాడు. సో నా ఒరిజినాలిటీ దీంట్లో 20% ఉంటుంది. నాకే కదా అన్ని యాక్టర్స్కి. హీస్ ఎ వెరీ స్పెసిఫిక్ డైరెక్టర్ హూ యాక్ట్స్ ఇన్ షోస్. ఏ లెవెల్ కంటే ఈ బ్లింక్ 2 సార్లు కొట్టి తిరిగి అంటే అంతే ఉంటుంది. ఇది ఒక ఎక్స్ట్రా బ్లింక్ కొట్టిన ప్రాబ్లమే, లేట్గా వచ్చిన ప్రాబ్లమ్. ఇట్ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్. ఎమోషనల్ యాంగిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. యాక్షన్ క్యారెక్టర్ అవుతుంది, బాగా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫన్నీయెస్ట్ క్యారెక్టర్స్ ఆన్ కెమెరా. సీరియస్ ఉంది అంటే ఇది సీరియస్ చేస్తే ఫన్నీగా ఉంది. సో హెన్స్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. ట్రైలర్ చూస్తుంటే మీకు అంతా ఒక ఫ్యామిలీ లాగా పోర్ట్రేట్ అవుతుంది. అంటే అది ఫ్యామిలీ లాగా అలా కాకుండా మళ్ళీ ఇంకొక ఆస్పెక్ట్ కూడా అంటే మీ ధనుష్ గారు చాలా తీయడం చిన్నప్పటి నుంచి ఏమన్నా నేను రకరకాల ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండడం ఏమన్నా అట్లా ఏమన్నా నేను చాలా విన్నానండి. వీడు చచ్చిపోతాడా, బతుకుంటాడా, వీడు విలన్నా, చిన్నప్పుడు దొరికాడా, అన్ని క్వశ్చన్లు అడిగారు. నాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమాత్రం కథ గురించి ఏం చెప్పొద్దని. బట్ ఫ్యాక్ట్ ఆయన పెద్దన్న, నేను 2వ, 3వ కాళిదాస్, 4వ దుషా చెల్లి. ఇదే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ గురించే కదా వాట్ డస్ దిస్ ఫ్యామిలీ గో త్రూ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్. ఈ ఫ్యామిలీలో ఆబ్వియస్లీ మీకు ఇంట్రెస్టింగ్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. అంటే ఫ్లాష్ బ్యాక్ ఎవరికి ఉండొచ్చు? అందరికీ ఉంటుంది. మీరు చూడండి, ఆల్రెడీ మీకు టీజర్లోనే చూపించుంటారు కదా, అందరూతో పాటే ఉంటుంది. మీరు చూడండి, మీకు చాలా స్క్రీన్ ప్లే పరంగా చాలా కొత్త ఫిల్మ్ ఉంటుంది. మీరు ఎట్ ఎవ్రీ పాయింట్ ఏం గెస్ట్ చేస్తారో అది మీకు క్రాక్ అవుతూ ఉంటుంది సినిమా. కానీ ఇది ఒక్క క్యారెక్టర్ మీద పడే సినిమానే కాదు. మీకు ఎస్జే సూర్య గారికి ఆయన క్యారెక్టర్ కథ ఉంటుంది. అటు మీకు సెల్వరాఘవన్ గారికి ఆయన క్యారెక్టర్ కూడా ట్రాక్ ఉంటుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఇండివిజువల్ ఐడెంటిటీ అండ్ ఆల్ ద స్టోరీస్ ఫామ్ టుగెదర్. సో మీకు చాలా టఫ్ ఫిల్మ్ అండి తీయడం. అండ్ తీయడం కూడా నాకు తెలిసి మేము ఈ సినిమా మొత్తం ఒక 90 రోజులు చేసాం. ఈ సినిమా 90 రోజులు చేయడం చాలా. నేను ఒక 77 days షూట్ చేశాను. అంటే అదొక వన్ ఆఫ్ మై టఫెస్ట్ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇది. అంటే నేను ఇదేం అనుకునే రేంజ్కి నేను ఒకరోజు సాంగ్ షూట్ టైంలో అయితే నాకు బ్రీదింగ్ ఆగిపోయి తలకి తిరిగి పడిపోయాను ఆల్మోస్ట్ నేను. బట్ నేను సేఫ్ అయ్యా. కాళిదాసే ఒకరోజు కంప్లీట్ నాకౌట్, మేము మోసుకుని బయటికి వెళ్ళాం. యాక్షన్ సీక్వెన్స్ నాకు ఒక ఇంజరీ అండి, షోల్డర్ ఇంజరీ. ఒకసేపు బ్లాక్అవుట్ అయిపోయింది. అక్కడ మొత్తం స్మోక్, ఫైర్, ఇంకా బ్రీదింగ్ లేక నాకు అసలే సైనస్, బ్రీదింగ్ సిస్టమ్ మొత్తం నాకు భయం వేస్తుంది. ఒకసారి నేను అంబులెన్స్ పిలుస్తాను, రే అంబులెన్స్ పిలకండి, నాకు భయం వేస్తుంది మీరు ఉందని చెప్పి పక్కలో 5-10 నిమిషాలు పడుకుని ఓకే ఎందుకు మళ్ళీ వచ్చా. సో ఇట్ ఈస్ ఎ టఫ్ ఫిల్మ్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ ఫిల్మ్. మేము ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం నన్ను స్క్రీన్లో ట్యాన్ చేసింది ఈ సినిమాలో. సెట్ కలిగిన కాదు ఎక్కువ బాగా తెల్లగా కనిపిస్తున్నారు, ఇంకా మస్తు తీసుకొచ్చేవారు క్యారెక్టర్ కనిపించాలని. నేను సెట్కి వెళ్తూ మొత్తం గ్రీజ్ అది పూసుకుని లోపలికి వెళ్తూ కింద మట్టి ఉంటే మెంటి తీసి మీద కొట్టేసుకున్నాను. కొట్టు నా రెడీ అనుకుని వెళ్ళేవాళ్ళం. సో ఈ టైప్ మెంటల్లో చేసిన సినిమా అండి. సో ఇమాజిన్ ఒక 77 days, ఒక 90 days ఒకే సెట్లో ఒక 15-20 kilometers సెట్ వేసి అందరూ రోజు మార్నింగ్ అక్కడ అసెంబ్లీ అవుతాం. ఈ సెట్లోనే వేరే లొకేషన్స్లో షూటింగ్ జరుగుతుంది. అమ్మో వేరే ఎక్స్పీరియన్స్ అండి అది. ఒక ఇట్స్ వెరీ టఫ్. అండ్ ధనుష్ కూడా డైరెక్టర్ ఈజ్ వెరీ టఫ్ డైరెక్టర్. ఈజ్ నాట్ అన్ ఈజీ డైరెక్టర్ టు వర్క్ విత్. సో అండ్ ఐ ఎంజాయ్డ్. నాకు చాలా నచ్చింది. నాకు ఇంతకుముందు కెరియర్లో ఇది రాజ్దీప్తో ఫీల్ అయ్యా, కృష్ణవంశీ గారితో ఫీల్ అయ్యా, దేవగడ్డతో ఫీల్ అయ్యా. ఐ యూ రెడీ టు సరెండర్ కంప్లీట్లీ అండ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ దిస్ సే. వాళ్ళు ఏదో చెప్తున్నారు, అతను షార్ట్లో ఏదో కొత్తగా చెప్తున్నాడు. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. అంటే
ఒక యాక్టర్గా మీరు చూసారంటే ఒక నటుడుగా నేను ఒక క్యారెక్టర్ నాకు చెప్తే ఒక డైరెక్టర్ దీనికి నాకు రెఫరెన్స్ ధనుష్ గారు యాక్టింగ్ చేసి చూపించి నాకు చెప్తున్నాం ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ని ఎలా చూసా, ఇప్పుడు ధనుష్ అనే యాక్టర్ ఈ క్యారెక్టర్ని ఎలా చూస్తున్నాడు, ఈ డైరెక్టర్ ఎలా చూస్తున్నాడు, ఈ మాత్రం థాట్ ప్రాసెస్ నేను అర్థం చేసుకోగలిగితే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. సో దట్స్ ద రీజన్ ఐ వాల్యూ ఇట్ నేను ఒక ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ మీకు కాదని ఉంటే దీనికి తమిళంలో ఎవరిని తీసుకుంటే అవకాశం ఉంటే ఆ లెవెల్ క్యారెక్టర్ నాకు యాక్చువల్గా ఆయన చెప్పడం ఫస్ట్ నాకే చెప్పాడండి. బట్ దాని తర్వాత ఈ వాజ్ లైక్ మీకు అనిపిస్తుంది కదా ఇది విజయ్ సేతుపతి చేస్తుంటే ఆయన ఎక్కువ చేస్తూ ఇలా క్యారెక్టర్ చేస్తుంటే యాక్చువల్లీ క్యారెక్టర్ బాగా చేసి ఈయన బాగా ధనుష్ అన్నకు బాగా ఇది లిటరలీ ట్రైలర్ మీద ధనుష్ అన్న క్యారెక్టర్ మీరు ఇప్పుడు చెప్తుంటే సేదు అన్నకు బాగుంటుంది అనే ఫీలింగ్ నాకు వచ్చింది, లేదా ముందు నాకు స్ట్రైక్ అవ్వాలా. బట్ ధనుష్ అన్నకి తమ్ముడు సేదు అన్న సెట్ అవ్వదు కదా, అది పక్కన పెడితే క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ గా దిస్ ఇస్ ఎ వెరీ ధనుష్ అన్న కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. మీరు అంటుంటే అవును సేదు అన్న కూడా బాగా చేస్తుంటారు చెప్తాను షేడ్స్ అనేవి అలాంటి ఒక క్యారెక్టర్ వాళ్ళు బాగా చేస్తుంటారు. ఐ మీన్ నాకైతే రావడం యాజ్ ఇట్ ఈస్ లైక్ క్యాప్టెన్ మీద షూటింగ్ కూడా చేసి నాకు ఎందుకు మీరే అనిపించారు కూడా ఆస్క్ మీరు కాదంటే బయట వెళ్దాం అనుకుంటే చెప్తారు. అపర్ణ తెలుగు ఇండస్ట్రీకి కొంచెం డ్రీమ్ క్రష్ కూడా నిజం నాకు తెలియలేదండి, వచ్చాక తెలిసింది నాకు. అంటే ఆకాశం అంటే మీకు తనతో వర్క్ చేయడం అలా అనిపించింది. అంటే మాకు ఈ సినిమా వరకు అండి ఎవ్రీబడి వాజ్ ప్లేయింగ్ ఆన్ ఓన్లీ ధనుష్ అన్న స్క్యూ. అంటే కొన్నిసార్లు ఒక డైరెక్టర్ అంత స్పెసిఫిక్గా నాకు ఇదే ప్రతి విషయం మీరు కెమెరా అన్నా సెట్ అన్నా మూమెంట్ అన్నా చాలా స్పెసిఫిక్గా నాకు ఇలాగే కావాలని ఫిల్మ్ మేకర్స్ వస్తారు. సో లెట్ మీ ఆర్ అపర్ణ ఆర్ ఎవ్రీబడి మేము ప్రతిసారి డైరెక్ట్ మాకు అండ్ యూర్ షూటింగ్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు మీరు ఒక సాంగ్లో మాంటాజ్ షాట్ ఉంటుంది, మేము మోసుకుని నడుచుకుంటూ వెళ్ళాలి. మీకు చూడడానికి సింపుల్ మాంటాజ్ షాట్, మేము ఆ ట్వైలైట్ మ్యాక్సిమం 9 minutes షాట్ చేయాలి. ఈ ఫ్లేర్లో కిందంతా తడి పక్కనేమో బట్టలు తుంటున్నారు, ఒక 7 షాట్లు వేసినాం, ఎప్పుడు ఎవరు ఎక్కడ పడిపోతారో తెలియదు. సో మాకు అంత ఆలోచించే టైమే లేదు. బట్ షార్ట్ అయిపోయాక యాజ్ ఎ టీమ్ వి ఆల్ యూస్ టు హ్యాంగ్ అవుట్ టుగెదర్. అంటే ఏంటి మాకు టెంట్ ఉండేది, ధనుష్ అన్న కానీ నేను కానీ ఆర్టిస్ట్ అందరూ కానీ అట్లే చిల్లగలరు. సో మాకు ఆ పరంగా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. బట్ ఒక యాక్టర్స్ గివ్ అండ్ టేక్ మాకు అక్కడ డిస్కస్ చేసేంత టైం లేదు. ఇట్ వాజ్ ఎ వెరీ స్పెసిఫిక్, వీఆర్ ఆల్ వెరీ క్లియర్ ఆన్ వాట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ అస్. ఇది చేయాలనుకుని వెళ్ళినాం. మన తమిళ ఆడియో లాంచ్లో మీరు మాట్లాడినారు, అంటే మీరు ఈ క్యారెక్టర్ తప్ప వేరే క్యారెక్టర్ చేస్తానంటే సూర్య క్యారెక్టర్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ అంటే అంత స్వభావం ఉందంటే విలనిజం ఉందా లేదా? బేసిక్లీ అండి ఇప్పుడు ఆనెస్ట్లీ నన్ను అడిగితే నాకు ఈ క్యారెక్టర్ తప్ప ఎవరిని అడిగినా ఈ సినిమాలో ఎవరిని అడిగినా వాళ్ళు నా క్యారెక్టర్, ఇది జోక్ కూడా కదా, అందరూ ఎవరిని అడిగినా వాళ్ళే చెప్తారు బెస్ట్ క్యారెక్టర్ అయిపోయిందని. బట్ ఇది కాకుండా ఇంకెవరి క్యారెక్టర్ చేయాలంటే నేను ఎస్జే గారిని ఎందుకన్నా అంటే దాంట్లోని ఆయన ఒక స్టైల్ పర్ఫార్మెన్స్ ఉందండి. అది మామూలుగా ఒక సీన్ని మనం చేయడానికి ఆయన చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఆయన చాలా యూనిక్గా ఆయన పర్సనల్ బాడీ లాంగ్వేజ్ తెస్తున్నాడు. ధనుష్ నా క్యారెక్టర్ రాసేటప్పుడే ఆయన బాడీ లాంగ్వేజ్లోనే రాశాడు, మాకు నరేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఎస్జే సూర్యలో యాక్ట్ చేసుకుంటూ చెప్పాడు ఆయన. సో నాకు చాలా యూనిక్గా కనిపించింది. సో నేను ఒక యాక్టర్ చూసినప్పుడు ఇలాంటివి నేను చేసింది లేదు, మేబీ ఇట్స్ యూనిక్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ వుడెంట్ హ్యావ్ డన్ ఇట్ బికాజ్ ఐ నెవర్ వాంట్ టు ప్లే సచ్ ఎక్స్ట్రీమ్లీ డార్క్ క్యారెక్టర్. నాకు మరి అంత డార్క్ క్యారెక్టర్స్ మన అంత విలనిజం ఉన్న క్యారెక్టర్స్ ప్లే చేయడం నాకు కొంచెం ఐఎమ్ పర్సనలీ నాట్ కంఫర్టబుల్. అంటే ఎక్కువ నెగిటివ్ క్యారెక్టర్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదు, నాకు అంత నెగిటివ్ క్యారెక్టర్ నాకు ప్లే చేయడం నచ్చింది. చూడడం ఓకే, నేను మొన్న కూడా ఎవరో అడిగినప్పుడు చెప్పాను, మాస్టర్లో సేదు అన్న క్యారెక్టర్ ఉంటుంది, ఐ ఎంజాయ్డ్ వాచింగ్ ఇట్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ టు డూ ఇట్ అన్నట్టు చిన్నపిల్లల్ని చంపేస్తున్నాడు అవన్నీ నాకు కొంచెం పర్సనల్గా ఐ కాంట్, నేను బాగా అప్సెట్ అయిపోతాను చూసుకున్నానంటే. సో ఐ వుడెంట్. సో ప్రస్థానంలో కూడా మీకు ప్రస్థానం ఇదండి. అవును, నేను చాలా అప్సెట్ అయ్యింది. నేను ఏడిసాను కూడా, చేసేటప్పుడు ఏడిసాను, నువ్వు యాక్టర్వి. బట్ ఆ టైంలో నేను ఆలోచించింది ఏంటంటే నాతో పాటు నాకు ముందు ఆల్రెడీ 3 years ago 2 years ago నాని నిఖిల్ వీళ్ళందరూ వచ్చేసారు. నాతో పాటు 2 సంవత్సరాలు 340 మంది వస్తున్నారు. హౌ లైఫ్ స్టాండ్ అవుట్ అన్నప్పుడు ఓకే నాకు ఆ టైంలో అదే నాకు లక్కీ తమిళ్లో రెఫరెన్స్ పాయింట్. ఆ టైంలో అరిందు మరియంలో ఆర్య అనే ఒక యాక్టర్ వచ్చాడు, పుదుపేటలో ధనుషుని చేసింది చూసా. ఓకే ఇలా మనం ఏమన్నా ట్రై చేస్తే యూనిక్గా ఆడియన్స్ మైండ్ వీళ్ళు నా మైండ్లో రిజిస్టర్ అయ్యారంటే నాలాంటి చాలా మంది ఆడియన్స్ మైండ్లో నేను రిజిస్టర్ అవుతాను. అప్పుడు నాకు ప్రస్థానంలో వర్కౌట్ అవుతుంది. నేను ప్రస్థానం చేసేటప్పుడు నేను హీరోయిన్ వీలే చేశాను. అందులో 2 సీన్ల దగ్గర నేను చాలా ఇన్ఫాక్ట్ మీరు ఆ సినిమాలో యాక్చువల్ కాంటెంట్ ఈ క్యారెక్టర్ అమ్మాయిని రేప్ చేసినట్టు ఉంటుంది. నేనైతే ఒప్పుకోను, నేనైతే చేయలేదు, ఒక క్యారెక్టర్కి వెళ్ళిపోన్నాను. దట్స్ వై దే వుడ్ హావ్ చేంజ్డ్ ఇట్ ఇంటూ డ్రగ్ ఓవర్డోస్ అలోన్. పర్సనలీ ఐ కాంట్ డూ అ ఫ్యూ, ఐఎమ్ నాట్ ఓకే విత్ సీయింగ్ మై సెల్ఫ్ డూ అ ఫ్యూ థింగ్స్. ఐమ్ వెరీ అగేన్స్ట్ దోస్ థింగ్స్. ఐ డోంట్ వాంట్ టు సీ. అది యాక్టర్గా మీరు తప్పు అనుకోవచ్చు, బట్ నేను పర్సనల్గా ఐ డోంట్ లైక్ ఇట్.
సో నేను ప్రస్థానంలో మీరు అక్కని బావని చంపే సీన్ దగ్గర కూడా నేను ఆ రోజు మొత్తం డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఏంటి మరి ఐ కుడెంట్. సో ఇట్ వాస్ జస్ట్ an actor going to it. మీరు అందరూ దృష్టిలో పడింది ఆ క్యారెక్టర్ ఫస్ట్. అదే ఉద్దేశం అండి, అది పడుతుందనే ఉద్దేశంలో చేసింది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ పర్సనలీ ఎంజాయ్ ఇట్. సో వుడ్ ఐ అగైన్ డూ ఇట్ టుమారో అంటే తెలియదు. మేబీ ఒక ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ వచ్చి చేయాల్సి వస్తే మేబీ తెలియదు. బట్ వుడ్ ఐ పర్సనలీ ఎంజాయ్ ప్లేయింగ్ సచ్ అ డార్క్ బ్యాడ్ గై? ఐ వుడ్ ఐడియలీ అవాయిడ్. వీలైన దాకా అండ్ ఒక సిచ్యువేషన్ రాకుండా. అదర్వైజ్ మీరు నేను చేసిన సినిమాలు అన్నీ చూడండి, దెల్ బి ఫన్ గైస్ హు ఆర్ లవబుల్. Even if I'm doing a multi-star film, I pick up a guy who's very lovable. He could even be arrogant, but you love him for. ఎందుకంటే నేను సినిమాలో అలాంటి పాత్రల్ని ఎప్పుడు ఎంజాయ్ చేసే ఆడియన్స్ గా. సో నేను అలాంటి పాత్రలో కనిపించాలని నా ఉద్దేశం. ఇప్పుడు రాయన్ అంటే ఇన్స్పిరేషన్ ట్రూ స్టోరీ అలాంటిదే లేదండి. ఆయన కాతవ రాయన్, నేను ముత్తువేలు రాయన్, తమ్ముడు మాణిక్య రాయన్, చెల్లి దుర్గా రాయన్, మా ఇంటి పేరు రాయన్, ఇంటి పేరు రాయన్ ఉంది, అందుకని రాయన్. నేటివిటీ బట్టి తెలుగులో వేరే పేర్లు మార్చడానికి బేసిక్లీ ఈ థాట్ నేను యాక్చువల్లీ అడిగానండి. ఎందుకనంటే ఇప్పుడు కొంచెం ఇది మీరున్నారు నేనున్నాను కొంచెం సీరియస్గా తీసుకోవాల్సింది తెలిసిందా మీ డైరెక్షన్. అండ్ అక్కడ తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని బాగా ఇష్టపడతారు. మళ్ళీ నేను వచ్చినందుకు అట్లీస్ట్ సరిగ్గా డబ్బింగ్ అయినా చేయమంటారు, లేదా అంతా నన్ను అన్నా. బట్ ద హోల్ ఐడియా వాస్ దిస్ ఇస్ అన్ అథెంటిక్ స్టోరీ హ్యాపెనింగ్ ఇన్ ద నార్త్ మెడ్రాస్ బ్యాక్డ్రాప్. దీన్ని మనం అథెంటిసిటీ మార్చడానికి ఇక్కడ పెట్టి దాన్ని మ్యాచ్ చేయడానికి వచ్చి రాకుండా, అది న్యాయంగా ఉండడానికి లేకుండా, నార్త్ మెడ్రాస్లో తమిళనాడులో చెన్నైలో జరిగే ఒక కథ, దాన్ని తెలుగు డబ్బింగ్లో చూడండి. నేను ఇంకోటి ఏంటంటే అండి, నాకు అందరూ ఏమన్నారంటే బైలింగ్లు ఎప్పుడు వర్కౌట్ అవ్వు. నేను వచ్చిన కొత్తలో దే వాజ్ అ ఫ్యూ సెట్ సినిమా రూల్స్ విచ్ పీపుల్ ఆల్వేస్ సెట్ బైలింగ్వల్స్ డోంట్ ఫ్రమ్ తెలుగు డోంట్ వర్క్. బట్ తెలుగు యాక్టర్స్ డోంట్ యూజువల్లీ గెట్ టు డూ ద బెస్ట్ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఇన్ తమిళ్. సో నేను కాన్షియస్గా దీన్ని అటెంప్ట్ చేసి చాలా దెబ్బలు కూడా తిన్నాను. సో ఇవాళ రోజు నేను చాలా కేర్ఫుల్ ఉంటున్నాను. చాలా పిచ్చగా డబ్బింగ్ సినిమా అంటే ఇది డబ్బింగ్ సినిమా స్వామి, ఇది డబ్బింగ్ సినిమాగానే చూడండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా ప్రమోషన్స్లో ఊరు తిరిగేస్తాను. దీన్ని నేను లిమిటెడ్గా ఇంతే ఎందుకు కనిపిస్తాను అంటే ఐ నో వాట్ మై రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఫిల్మ్ ఆర్. మీరు కంటెంట్కి వచ్చి చూడండి, మార్నింగ్ షో మీ అందరికీ చాలా సర్ప్రైజ్ ఉంటుంది అనే ఉద్దేశం మీద మీ సినిమాలు కూడా వెళ్తున్నాం. సో ఇట్ విల్ యాజ్ సినిమా ఇట్ విల్ బి వెరీ అథెంటిక్. ఒక కేజీఎఫ్ చూసినప్పుడు, ఏదో ఒక తిరుగు చూసినప్పుడు ఎంజాయ్ చేసినప్పుడు, మీరు ఎలా అక్కడ భాషలో జరిగే ఒక కథను ఎంజాయ్ చేశారో ఇప్పుడు దీన్ని అలాగే చూస్తారు. దీన్ని కూడా అలాగే ఒక సినిమాలో చూస్తారు. మీరు ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీగా ఉంటారు, మంచి కథ వస్తే ఎగ్జైట్ అయిపోయి వెంటనే చేసేద్దాం ఇలా రకరకాలుగా మీరు చేస్తున్నారు. మిగతా హీరోలతో పోల్చుకుంటే మీ కెరీర్ అపోతుండ ఉండొచ్చు, మంచి సినిమాలు గుర్తుపెట్టుకుని రాజకీయ దృష్టి రకరకాల రేట్లంతా చేశారు. బట్ మీ రెమ్యునరేషన్ వైజ్ చూసుకుంటే మీరు ఇంకా చాలా ఎల్కేజీలో లవ్ యూ అండి. కరెక్ట్ ప్రెసెంట్ కరెక్ట్ టైం అడిగారు. మీకు ఆనెస్ట్ నేను చెప్పనా, ఎల్కేజీలో ఉండిపోయారని నాకు అనిపిస్తుంది. నిజమండి, ఫ్యాక్ట్, యాక్చువల్లీ ఫ్యాక్టే. నేను నిజంగా ఎందుకు లవ్ యూ మాట అడిగింది ఎందుకంటే నేను గత 3 వారాలు ఇది నా సంపాదన గురించి ఆలోచన కాదు నాకు. బట్ రెమ్యునరేషన్ తక్కువ మర్యాద ఉన్నట్లు బయట. ఓకేనా, నేను మీకు హెల్ప్ చేయడానికి కదా నేను తక్కువ చేస్తాను, ఎప్పుడు ఇచ్చినా ఓకే అంటున్నా. ఇది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే నా వాళ్ళే పక్కన చేస్తూనే నాకు 30% ఇస్తే పక్కన వాళ్ళకి నాకు 4 రెట్లు శాతం ఇస్తున్నారు. లాజికే ఉండట్లేదు అక్కడ. అదే ప్రొడ్యూసర్. ఓకేనా, లాజిక్ ఉండట్లేదు అక్కడ. నాకు అక్కడ బాధ ఏమేస్తుంది, నేను నిజాయితీగా ఉంటున్నా, మీకోసం వచ్చి పోరాడుతున్నా, ఎంత వచ్చినా లాస్ట్ వరకు నిలబడుతున్నా, మన నిజాయితీకి పోరాడేటరికి మర్యాద ఏంటి అని తెగ ఫీల్ అయిపోయా 2 నెలలు. ఫ్యాక్టే, ఫ్రెండ్స్. అప్పుడు నేను లాస్ట్కి ఇప్పుడు ఏమనుకున్నానంటే ఓకే వద్దు, నాకు ఇవ్వాల్సింది నాకు టైంకి ఇవ్వండి, మీకు అవసరం అంటే నేను మీకు రిటర్న్ ఇస్తా తప్ప. నౌ ఫర్ ద ఫస్ట్ టైం ఐ బికమ్ మోర్ కేర్ఫుల్ అండి. ఐ రియలైజ్ హెన్స్ఫోర్త్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. మీరు నమ్మే ఇప్పుడు యాక్చువల్లీ నేను ఈ టాపిక్ ఇప్పుడు చెప్పాలనుకున్నాను. మొన్న వివాహ భోజనం గురించి ఒక ఇది వచ్చిందండి, యాక్చువల్ ఫ్యాక్ట్స్ అండ్ కొన్ని విషయాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భైరవ్ కొండ ఉంది. నా అన్ని సినిమాలకి మార్నింగ్ ఫస్ట్ మ్యాట్నీ వరకు అంత బ్యాక్ టాక్ ఏ సినిమాలకి రావు. నాకే అర్థం కావట్లా. మ్యాట్నీ నుంచి జనాలకి ఏమనిపిస్తుందో అది ముందుకు వెళ్తుంది, కానీ మీడియా మీరు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు భైరవ్ కొండకి అదే జరిగింది. భైరవ్ కొండ నిలబడడానికి కారణం ఆడియన్స్. ఇన్ఫాక్ట్ మాకు ప్రమోషన్కి 0 బడ్జెట్స్, మీకు తెలుసు, ఉన్న బడ్జెట్ ఎంత బడ్జెట్లో పరిగెట్టాము. బట్ ఇట్ వర్క్డ్ అవుట్, ఆడియన్స్ గేవ్ ఇట్ బ్యాక్ టు మీ. సో ఈ పాయింట్లో నేను ఏమనుకున్నానంటే ఓకే మనం చేయాల్సిన పని చేస్తాం, ఇక మీదట వాట్ యువర్ ప్రొఫెషన్ డిమాండ్స్ డూ ఇట్ రైట్ అండ్ బీ ఏబుల్ టు గివ్. నాకు ఆనెస్ట్లీ మీరు నమ్మిన నమ్మకపోయినా ఫ్యాక్ట్ ఇట్ వాజ్ నెవర్ అబౌట్ ద మనీ. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు రెస్పెక్ట్ చాలా, అందరికీ నేను నచ్చాలి. నేను తమిళ ఆడియన్స్ కూడా ఎందుకు నేను తమిళ సినిమా చేస్తానంటే తమిళ్లో మార్కెట్ క్రియేట్ చేసేసుకోవాలి, ఈ ఉద్దేశాలు ఏవి లేవు. అక్కడ తమిళ్ మా అమ్మ నాన్న పెట్టి పడ చదువుకున్న ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరు భోజనం పెట్టింది. నేను పుట్టింది అక్కడ, పెరిగింది అక్కడ, నాకు చదువు నేర్పించింది అక్కడ.
అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి నేను తెలియాలి, నేను నచ్చాలి. ఎలాగ ఇక్కడ మనం ఒక దుల్కర్నో ఒక ధనుషనో ఇష్టపడుతున్నామో వేరే భాష నుంచి వచ్చే యాక్టర్ని, తమిళనాడులో సందీప్ అనేవాడిని నచ్చాలి. ఇదే నా ప్రయత్నం. దానికి ఆ మర్యాద కూడా పూర్తిగా హోల్డ్ అవుతుంది. ఐ కెన్ సీ ఆల్ ఆఫ్ ఇట్. ఇదేమి నేను చూడక కాదు, నాకు తెలియక కాదు, అందరికీ తెలిసిన మ్యాటర్లే. బట్ దీనికి వచ్చి నేను మైక్ మీద వచ్చి నా పని నేను కరెక్ట్గా చేస్తే జనాలకి చేరుకుంటాను. ఇట్ విల్ రీచ్. ఇప్పుడు నాకు ఒకసారి ఇది మీరందరూ ఫ్రెండ్లీగా నేను తెలుసుకున్నాను. గత 14 ఏళ్ళలో నా ఎన్నో సినిమాలు ఫ్లాప్ ఉన్నారు. థియేటర్కి కలెక్షన్ తీసుకొస్తే అవన్నీ కలెక్షన్ లాంటి సినిమాలు ఉన్నాయి. నిజంగా అన్ని ఫ్లాప్లు పడితే ఇవాళ ఎవరికి ఇన్ని సినిమాలు ఉండవు. లేదా ఫ్లాప్లు పడినా నాకు సినిమాలు పడుతున్నాయంటే దెర్ ఈస్ సంథింగ్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ. ఐ హ్యావ్ గ్రోన్ విత్ ఇన్ ద ఆడియన్స్ విత్ దర్ లవ్ ఆన్ సంథింగ్ బిగర్. At this time, I am very, very, very answerable to the audience. I want to do good work. I want to take care. మీరు వివాహ భోజనం ఎందుకు చెప్పానంటే సీరియస్గా చెప్తున్నా, ఇంతకుముందు ఎప్పుడు చెప్పలా. నేను వివాహ భోజనం పెట్టాలనుకోవడానికి 2 కారణం. ఫస్ట్ కారణం, నేను ఈ ఊర్లోకి వచ్చినప్పుడు యూసఫ్గూడలో ఒక చిన్న సైజ్ అపార్ట్మెంట్, నా ఇల్లు ఎక్కడ ఉందో కూడా తెలియదు. నేను స్ట్రాంగ్గా నమ్మి నాకు తెలిసిన యాక్టర్స్ అందరికీ వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది, వీళ్ళు ఇది ఇక్కడ ఉంది, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఉంది, ఇలాంటి ఐడెంటిటీస్, రామానాయుడు స్టూడియోస్ ఎక్కడ ఉంది, 7 acres. ఇప్పుడు నేను 7 ఎకరాలు కొనగలను కొనలేను. రామానాయుడు స్టూడియో పెట్టలేదు. ఓకే, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ దాటిగా కిలోమీటర్ దూరంలో సందీప్ కిషన్ రెస్టారెంట్ ఉంది. ఎవడొచ్చినా నీకు ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది కావాలంటే. దిస్ ఈస్ ద లెగసీ ఐ వాంటెడ్ టు లీవ్. కెన్ ఐ లీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. బట్ దిస్ మై అటెంప్ట్. ఇవాళ వరకు ప్రతి రోజున మా ప్రతి అవుట్లెట్ నుంచి మినిమం 50 మందికి మేము ఫ్రీగా ఫుడ్ ఇస్తున్నాం. వచ్చిన వ్యాన్ ఇచ్చి పంపుతాం. లేదా ఎవరైనా ఆకలిని వస్తే మా రెస్టారెంట్ నుంచి ఫుడ్ ప్యాకెట్లు, బెస్ట్ ఫుడ్, మీకు సాంబార్ రైస్ గుడ్డు బేసిక్ అవ్వచ్చు. వీ డూ ఇట్ ఎవ్రీ డే. మీరు ప్యాకెట్కి 50 రూపాయలు వేసుకోండి. 7 అవుట్లెట్లు అంటే 350 ప్యాకెట్లు వస్తే 300 ప్యాకెట్లు. 300 ప్యాకెట్లు 50 రూపాయలు ఎంత? రోజుకి 15,000, నెలకి 4.5 లక్షలు. ఐ వుడ్ ఐ సేవ్ ఒక ఈ సేవ్ అది నా మీద పర్సనల్ కాదు. అందరూ ఇప్పుడు మాకు ఇక్కడ ఇది బట్ ఏమైనా మీరు యాజ్ ఇట్ ఈస్ అది పడిందా? ఆ మస్ట్ రోజు యాజ్ ఇట్ ఈస్ ఎక్కువ బిల్లింగ్ జరిగింది ప్రతి ఒక్కటి. ఓకేనండి, తిన్న వాళ్ళకి తెలిసింది 8 ఏళ్ళు ఒక బ్రాండ్ ఉన్న తర్వాత. సో ఇప్పుడు బాగాలేకపోతే 8 ఏళ్ళు ఏ రెస్టారెంట్ ఉంటుంది. ఈ ఇష్యూ మెయింటెనెన్స్ నేను చెప్తున్నానండి. ఆల్ రెస్టారెంట్స్ చెకింగ్ జరిగింది. జూబ్లీస్ ఏమి అక్కడికి సికింద్రాబాద్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి డర్టీనెస్, స్టేల్ ప్రోడక్ట్స్ ఏమి దొరకలేదు. మీకు దాంట్లో రాసింది ఏంటంటే ఒక ఎక్స్పైరీ డేట్ లేని ఒక చిట్టుముత్యాల బియ్యం బ్యాగ్. ఇవేంటంటే మాకు రకరకాల కొత్త వాళ్ళు శాంపుల్ బ్యాగులు పంపుతారు, మీరు ట్రై చేయండి, తీసుకుంటే మా దగ్గర తీసుకోండి. శాంపుల్ బ్యాగ్ లో వాళ్ళు ఇది వేసి పెట్టరు. అదొకటి కుదిరింది. కింద వాటర్ ఫ్లో వేసి టఫ్ అనిపించింది. పీక్ టైం 2 గంటలు లంచ్ బ్రేక్ టైం అండి. వాటర్ ఫ్లో అవుతుంది. యూ కెన్ క్లీన్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 hours. ఇప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నించేది ఏంటంటే ఒకవేళ నిజంగా ఒక చిన్న మిస్టేక్ అయినా కూడా మేము మహా అయితే దాని నుంచి ఓకే మేము తప్పే చేసాం అనుకోండి, నెలకి 8 లక్షల రూపాయలు చేసేస్తాం. మేము 4.5 లక్షల పైన నెలకి ఇచ్చేస్తున్నాం. బట్ మీరు అస్సలు కాదండి. మీరు యాజ్ ఇట్ ఈస్ గా షీట్ తీసి చూడండి. శుభ్రత లేదని అఫీషియల్ గా వచ్చిన దాంట్లో లేదు. మీరు అఫీషియల్ గా వచ్చింది మీరు రాయండి, నా ప్రాబ్లం. నేను చారిటీ ఎందుకు చెప్తున్నానంటే అండి, డబ్బులకు ఉద్దేశించి మోసం చేయాల్సిన అవసరం మాకు లేదు అనేది ఆ రీజన్. రెండోది నేను మీ శుభ్రత గురించి చెప్పేది అంటే ఐ టోటలీ అగ్రీ. శుభ్రత లేదంటే ఎవరైనా ప్రశ్న చేయాలి. మా రెస్టారెంట్ అన్నా తప్పే, కానీ శుభ్రత లేదనే మాట వాళ్ళు మాకు మెయిన్ అఫీషియల్గా ఏమైతే స్టేట్మెంట్ వచ్చిందో దాంట్లో లేదు. వితౌట్ ఎన్ ఎక్స్పైరీ డేట్ అని ఉంది తప్ప 2022 నుంచి ఉందంట బ్యాగ్ అని చెప్పి అందరూ ఆన్లైన్లో రాశారు. నిజం 30% అంటే రాత 90% ఉందనేది నేను చెప్తున్నాను. నేను 30% తప్పులేదని చెప్పట్లేదు. ఆ 30% చిన్న తప్పులు ఏమన్నా ఉంటే తప్పకుండా మేము సరిదిద్దుకుంటాం. దానికోసం పని చేస్తున్నాం. మామూలు నేను ఎక్కాను, వాళ్ళు చెక్ చేసుకున్నారు. ఇంకా లాస్ట్ తప్పకుండా మేము చేస్తాం. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు పుట్ అవుట్ దేర్ ఇస్ నెసెసిటీ టు ప్రొజెక్షన్ అని ఒకటి ఉంటుంది కదా, ఆ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నాను, ఇంకేం కాదు. బట్ మీరు చెప్పింది 100% శుభ్రత లేదంటే అది మాదే కాదు, ఎవరిదన్నా సెట్ అవ్వదు. బట్ మీరు ఇలాగా 50 రూపీస్ చొప్పున 7 అవుట్లెట్ నుంచి పంపడం ఇంతమంది దగ్గర మాదాపూర్ లాంటి ఈ ఏరియాలో మీరు ఆంధ్రలో ఉన్న అన్న క్యాంటీన్ల సబ్సిడీస్లో మీకు ఆనెస్ట్ కూడా చెప్పనండి. నా నెక్స్ట్ ప్లాన్ అదేనండి. ఆనెస్ట్ నా నెక్స్ట్ ప్లాన్ అదే. గత 3 సంవత్సరాలుగా మీరు ఇప్పుడు 2 రకాలండి. ఇది ఎంతమందికి సెన్స్ చేస్తుందో తెలియదు. మై పాయింట్ ఇస్
నేను జీతం తీసుకున్న జీతంలో ఓకే 1,00,000 2 లక్షలకి ఇచ్చాను అనే దానికన్నా నేను ఒక బిజినెస్ పెట్టి ఆ బిజినెస్ ద్వారా తెలుగు వారికి ఉద్యోగ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ఆ బిజినెస్ నుంచి రోజు 100 మందికి నేను ఫ్రీగా ఫుడ్ ఇవ్వగలిగితే దట్ ఈస్ అ స్మార్టర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ దట్ మనీ. ఇంకా ఒక 30 లక్షలు పెట్టి నేను 30 మందికి ఇచ్చేసి ఒక పిఆర్ ఈవెంట్ చేయడానికన్నా ఈ 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేను బిజినెస్లో పెడితే నేను ఒక 3 అవుట్లెట్ దట్స్ ఆల్ ద ఇన్వెస్ట్మెంట్ ఐ నీడ్ ఇనిషియల్. ఈ 3 అవుట్లెట్లో నాకు చిన్న రెస్టారెంట్ ఇలాంటివి పెడితే 3 అవుట్లెట్లో నేను అవుట్లెట్కి 20 మంది అంటే ఒక 70 మందికి నేను మినిమం ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలను. ఆ అవుట్లెట్ నుంచి నా ప్రాఫిట్ పోగా నేను రోజుకి 100 మంది కొంటే ఎక్స్ట్రా ఒక 50 మంది కొంటారా అని చెప్పి నేను దాన్ని ఇంకోటికి ఇవ్వగలను. ఇది నా స్తోమతకి నేను వేసిన ప్లాన్. అంటే నేను వచ్చే ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్కి దిస్ సీమ్ లైక్ మై స్మార్టెస్ట్ వే టు గివ్ బ్యాక్. అండ్ ఇది నేను ఏదో ఆనెస్ట్లీ నేను గుర్తుపట్టుకోవడం నా మెమరీ బాగుండాలని మెమరీ ఒకటి. ఇది నాకు నా ముందుండే సీనియర్స్ దే హ్యావ్ సెట్ దిస్ ప్రెడిసెసర్. దే హ్యావ్ ఆల్వేస్ గివెన్ బ్యాక్ ఇన్ సమ్ వే ఆర్ అదర్. అండ్ ఇప్పుడు సెకండ్ మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు లేని రోజు ఎప్పుడు నేను ఓపెన్గానే వచ్చి చాలా టైట్ ఉంది లేదన్నా. ఇవాళ ఉన్న రోజు ఎస్ డేస్ ఆర్ గెటింగ్ బెటర్, దట్ ఇస్ ఆల్సో ఐమ్ సేయింగ్. బట్ వాట్ ఈస్ మై వే ఆఫ్ గివింగ్ బ్యాక్? నేను ఎందుకు నా ప్రీమియర్ షో చూడగానే నా ప్రీమియర్ షో చూసిన ప్రతి ఒక్కరికి నా రెస్టారెంట్లో 25% ఆఫ్ అంటున్నాను. అక్కడ ప్రీమియర్ షో టికెట్ మొత్తం కలిపి 300 రూపాయలు కొన్నారంటే అది 2,000 తింటే 25% ఆఫ్ అంటే పెట్టినప్పుడు టికెట్లు వచ్చేసింది. No, I don't have to do this. My restaurant will still run. But it is my way of giving back. How else can I pay back? కదా ఇవాళ నేను ఉన్న ఇల్లు, నేను తినే కారు, నేను తినే తిండి, తిరిగే కారు, ప్రతిదీ వాళ్ళు ఇచ్చింది. నేను పే బ్యాక్ ఎలా చేయగలను కదా? దిస్ ఇస్ మై వే ఆఫ్ ట్రైంగ్ టు పే బ్యాక్. ఇందులో నాకు బిజినెస్ ఇంప్రూవ్ అయిందంటే హ్యాపీ. చాలా బాగుంది, వెరీ కష్టపడి చేసామని చెప్తారు. అవునండి. బట్ మీకు చాలా ఈ నాకుండే స్టన్స్ వెరీ రియలిస్టిక్ టఫ్ స్టంట్ సిచ్యువేషన్. జనరల్ గానే నేను ఫైట్స్ వరకు నా సినిమా ఫైట్లని నేను చాలా కొంచెం రాగా చేయడానికి ట్రై చేస్తాను. యూనిక్ గా కనబడుతుంది ఏంటి, లేదా కొట్టడం పడడం ఒకటే, ఇదే కెమెరానే. ఈ కొట్టడం పడడం కొత్తగా ఏమైనా చేయాలంటే ఒకటి నేను కష్టపడి తనుగు తినాలి, లేదా 10 ఫైటర్ కిందకి మీదకి బౌన్స్ అవ్వాలి. సో నేను వీలైనంత వరకు నా సినిమాల్లో ఐ ట్రై టు బీ ద వన్ వర్కింగ్ హార్డ్. సో ఇట్ లుక్స్ ఫ్రెషర్. చాలా సెల్ఫిష్ రీజన్, కెమెరాలో అది యూనిక్గా కనిపించాలి. అందుకే మీరు మైకులు చూసినా లేదా భైరవకుండా చూసుకున్నా నా ఈడు కష్టపడ్డాడు అనేది కనిపిస్తుంది. దట్ ఈస్ అ కాన్షియస్ అటెంప్ట్. బట్ దట్ అపార్ట్ ఈ సినిమా వరకు ఎవ్రీ ఫైట్ హ్యాడ్ అ స్టోరీ, ఎవ్రీ ఫైట్ హ్యాడ్ అ ప్లాన్. సో ఆర్ జాబ్ వాజ్ జస్ట్ టు గో ఇన్. ఇప్పుడు కొన్ని టైప్ ఇట్ వాజ్ జస్ట్ టు గో ఇన్ అండ్ సే ఇప్పుడు ఏం చేయాలి, ఈ షాటా ఓకే డన్, ఈ షాట్లో 3 ఏంటి, ఇంతకు పైన మా పనులు అక్కడ కదా. ఈ సినిమా వరకు ఏమీ లేదు. ఇప్పుడు మా కోరియోగ్రఫీ ప్రభుదేవ మాస్టర్, ఫైట్ పీటర్ మాస్టర్, డైరెక్షన్ ధనుష్, మ్యూజిక్ ఏమో ఏఆర్ రహమాన్ గారు. మా క్యూలే ఉంటాయి. ఓకే చెప్పండి, ఓకేనా. పాట కూడా అన్న పాట రెడీ అన్నా ఎన్ను అంటే సూపర్ ఉందన్నా జనరల్ బాగున్నా ఓకే డన్, ఇంతే కుదిరింది. ఇప్పుడు నాకు పాట బాగాలేకపోయినా అది ఏఆర్ రహమాన్ గారు ఇచ్చి అదృష్టం. ఆపర్చునిటీ వచ్చింది రాయల్ ద్వారా, చాలా మంచి పాట ఇచ్చారు. వెరీ వెరీ హ్యాపీ సాంగ్ ఉంది కదా. అంటే దాంతో లవ్ సాంగ్ అప్పటిదే సినిమాలో వెరీ నైస్ సాంగ్ ఇస్ గివెన్ మీ. అందులో గానా సాంగ్ రావడం నాకు కొంచెం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక రెగ్యులర్ మెలడీ కన్నా ఇది ఒక ఆటో వాళ్ళ వరకు దిగే ఒక పాట అవడం హ్యాపీ. తెలుగులో ఇంకా అందరికీ రీచ్ అవ్వాలా. బట్ ఐఎమ్ వెరీ షూర్ అన్ని పాటలకి పాట రిలీజ్ తర్వాత చాలా స్ట్రాంగ్ జనాల్లో చాలా ఫేవరెట్ సాంగ్ గా. నిజంగానే నా పాట నాకు బాగా ఇష్టం, ఎందుకంటే అది లిరిక్స్ గానే చాలా పీచు మిఠాయ అని సాంగ్ ఉంది. లిరిక్ గానే చాలా మాసీగా ఉంటుంది. మజాగా ఉన్నదైనా పీచు మిఠాయ అని సాంగ్. సో నాకు అలాంటి సాంగ్స్ జనరల్ కొంచెం ఇష్టం. అది కాకుండా రాయన్ రంబుల్ నాకు బాగా నచ్చింది. అండ్ లాస్ట్లోని ఒక ఇమోషనల్గా ఆయన మీకు ట్రైలర్లో కూడా లాస్ట్లో పాడు ఓ రాయం, దట్ ఈస్ నాకు పడుకోవడానికి లాస్ట్ ఇన్ఫాక్ట్ 2 days నుంచి ఆ పాటే పరిగెడుతుంది. ఇట్స్ వెరీ సార్ ఇంతకీ ధనుష్ గారు నెంబర్ తీసుకున్నారా లేదా? తీసుకున్నా. మాకు చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2 men బాండింగ్ ఉంటుంది కదా. అంటే మీరు జనరల్గా స్కూల్ టైం కాలేజ్ టైం వేరు, ఒక వయసు వచ్చిన తర్వాత 2 men బాండింగ్ చాలా వచ్చారా చుట్టూ ఇంటిలా ఉంది, ఆయనే వచ్చి జుట్టు సెట్ చేస్తాడు, ఓకే ఓకే ఇంతమంది మా డిస్కషన్ ఉండదు. ఓకేనా, ఒక మనిషి వచ్చి నా హెయిర్ స్టైల్ సెట్ చేసి పెడుతుంటాడు, లేదా కెమెరా ఏ బాగా చొక్కా కరెక్ట్గా కాలేజ్ సెట్ చేసి వెళ్తుంటాడు. కాన్వర్సేషన్ ఉండదు. దాని తర్వాత మాట్లాడాలని వెళ్తే ఆయన డైరెక్ట్ చేసుకుని టెన్షన్లో ఉంటాడు. మేమేం మాట్లాడతాం, ఓకే
ఇప్పుడు తర్వాత కూర్చోండి ఇటు నా దగ్గర 4 ఉంటారు, ఆయన దగ్గర 4 ఉంటారు. సో ఇన్ అ వే నేనేమైతే ఒక ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ నేను కోరాను. ఇప్పుడు నాకన్నా సీనియర్ యాక్టర్, నాకు బాగా నచ్చిన యాక్టర్, వాళ్ళ సినిమాలు ఎలా ఎంచుకుంటున్నారు, వాళ్ళ మార్కెట్ని ఎలా పెంచుకుంటున్నారు, వాళ్ళ యాక్టర్గా వాళ్ళని ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారు, ఇవన్నీ అర్థం చేసుకోవడం అనేది నాకు చాలా ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ కదా. ఇలాంటి మామూలుగా రావు, యూ డోంట్ గెట్ టు డూ ఇట్. ఒక క్యారెక్టర్గా కుదురుద్ది, ఒక హీరో అసలు వెరీ రేర్ ఆపర్చునిటీ. సో ఓకే కుదిరింది కదా అని నేను అక్కడ కూర్చున్నప్పుడు ఐ డెంట్ గెట్ దట్ థింగ్. బట్ ఐ థింక్ ఆఫ్టర్ ద షూట్ ఆఫ్ ద ఫిల్మ్ వీ స్పెంట్ ఇనఫ్. అప్పుడు కూడా మా ఇద్దరికి ఎప్పుడు నెంబర్ అడగాలి, మెసేజ్ పెట్టుకోవాలి, వీడియో రాలా, ఆ డిస్కషనే రాలా. నేను జోక్గా ఫస్ట్ టైం అది తమిళ ఆడియో లాంచ్ రిలీజ్ అయ్యి, అవును కదా ఇప్పుడు దాకా మన ఇద్దరు నెంబర్ కూడా లేవు కదా అని. దట్స్ ఏం సార్ గురువుగా భావించారని ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఎందుకని డైరెక్షన్ చేశారు? నేను నేర్చుకున్న గురు పౌర్ణమి కాదండి. ఐ కమ్ ఫ్రమ్, నేను సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఐ కమ్ ఫ్రమ్ స్కూల్ వేర్ సినిమా నాకు నేర్పించిన వాళ్ళు, నేను బిగిన్ చేసిన వాళ్ళు డ్యాన్స్ మాస్టర్ కాళ్ళ మీద పడాలి, ఫైట్ మాస్టర్ కాళ్ళ మీద పడాలి, మన గురువు కనిపించి డైరెక్టర్ కాళ్ళ మీద పడాలి, మనకన్నా వయసు నేను నాకన్నా పెద్దవాళ్ళు, నాకు ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా ఐ ఆల్వేస్ ఫాలో ది ఫీల్డ్. అండ్ ఐ జెన్యూన్లీ టేక్ ఇట్ వెరీ పర్సనల్. అండ్ నేను జెన్యూన్గానే ఆసక్తి. ధనుష్ అనే వ్యక్తి నేను యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు అన్ని వ్యతిరేకాలను దాటి నిలబడి నిజంగానే నాకు పుదుపేట అనే సినిమా ఇవాటి వరకు ఒక టెక్స్ట్ బుక్ ఆఫ్, నేను యాక్టింగ్ టెస్ట్ చెకప్స్ కానీ నేను ఎప్పుడు పుదుపేట సినిమాకి వెళ్తాను, దూల్పేట సినిమా. ఓకే వీళ్ళు ఎలా అప్రోచ్ చేశారు, ఈ సీన్ ఇలా రాశారు. సో ఐ ఆల్వేస్ లర్న్డ్. నాకు జనరల్ నేర్పించడానికి ఎవరు దొరికింది లేదు కదా. నెక్స్ట్ ఆనెస్ట్గా మాట్లాడుకుందాం, ఇన్నాళ్ళు నా తిరిగి సినిమాల్లో నా ఆడియో లాంచ్ ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్ చూసారు? 30 సినిమాలు ఒక పెద్ద ఆడియో లాంచ్ గెస్ట్ చెప్పండి. ఇన్నేళ్ళు నేను వెళ్ళి చేయించుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి లాంచ్ చేసి మేము తప్ప. అలాంటిది తను వచ్చి తను డైరెక్ట్ చేస్తూ తన కోసం రాసుకున్న పాత్రను నాకు ఇచ్చి డబ్బులు ఇచ్చి, ఇన్ఫాక్ట్ నా హైయెస్ట్ రెమ్యునరేషన్ మై కెరీర్ సో ఫార్ రాయనే. ఓకేనండి. అడిగి ఫస్ట్ రాలా, దాంట్లో అడగడం మనసు ఎందుకులే అడగడం, రాకపోతే మనం ఎందుకని చెప్పి అడగడం పర్లేదు, పలుకుతున్నాయి కదా సినిమా మీకు అర్థమైందా. ఏదో నాకు కరెక్టా తప్పదు, నేను ఏదో ఒక టైప్లో పనిచేశానండి, దీనికి లాజిక్ ఏం లేదు, ఇది కరెక్టా తప్ప. నా ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చారు, దేర్ ఇస్ నెవర్ బీన్ 14 మంది నా గ్రూప్ యాక్టర్స్ ఫ్రెండ్స్ వచ్చి నాకు సపోర్ట్ చేసిన ఎవరు ఉంటారు, అలాంటివి ఎప్పుడు లేక కాదు. బట్ ఐ జస్ట్ హ్యావెంట్ బీన్ అ పర్సన్ టు డూ అ ఫ్యూ థింగ్స్. ఇది తప్ప. ఇప్పుడు ఇందాక మూర్తి గారు అన్నారు కదా, మీ జీతంలో మాత్రం మీరు ఎందుకు ఇంకా అక్కడ ఉన్నారు. నేను ఇప్పుడు దాకా నాకు ఇంత కావాలని గట్టిగా అడిగిందే లేదండి. మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు, అది మరీ తక్కువ ఉంది, 50 పెంచమండి. ఆ 50కి అది 2 గంటలు డిస్కస్ చేస్తే రిలీజ్ ముందు ఇచ్చేయండి పర్లేదు, ఓకే అయినప్పుడు ఇవ్వండి అన్నా. తర్వాత చూసుకుంటే పక్కనే ఇంకో సినిమాకి దే వుడ్ బీన్. సో ఐ ఆల్వేస్ జెన్యూన్లీ బిలీవ్డ్. ఎందుకు మనుషులు అబద్ధం చెప్తారు నమ్ముతారు, బట్ నాకు దొరికేసారు అనుకోండి నేను మళ్ళీ వాళ్ళు ఇప్పుడు హీరోగా కంటే కూడా ప్రిఫర్ దెన్ యాక్టర్. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం హీరోగా కంటే కూడా ప్రిఫర్ దెన్ యాక్టర్, ఆర్టిస్ట్. నో అండి, ఐ ప్రిఫర్ యాజ్ హీరో. అలాగే లేదు, హీరోకి ఆర్టిస్ట్ అవ్వాలంటే తప్ప ఆర్టిస్ట్కి హీరో పేరు నాకు అసలు వద్దు, ఉద్దేశాలు లేవు. సో అంటే తమిళలో మీరు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ధనుష్ సినిమా చేశారు, మైకిల్ తమిళ చేశారు. ఇంకా అక్కడ నుంచి అంటే ఇప్పుడు లైక్ ఒక కీ రోల్స్ ఉన్న క్యారెక్టర్స్ తమిళలో రెగ్యులర్గా ఒకటి చేస్తారా? డిఫరెంట్ అండ్ స్టోరీ అస్సలు చేయండి, ఏమి చేయండి. ఇదే నేను జనరల్గా అయితే చేసేవాడిని కాదు. ధనుష్ అనే డైరెక్షన్, ఆయన 50 సినిమా ఇది. ఐ ఫెల్ట్ ఇట్స్ రెస్పెక్ట్ అండ్ బీయింగ్. బట్ ఆ కథ నాక నేనే షాక్ అయిపోయాను. అమ్మో ఈ మనిషికి చాలా గొప్పోడు, అంటే చాలా సెక్యూర్గా ఉంటే తప్ప మీ కెరీర్లో యూ కాంట్ మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్ విత్ అదర్ యాక్టర్స్. బట్ మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్ ఎట్ ఆల్. అలాగే రీసెంట్గా ఊరి పేరు బైరోగన్ అంటే మీ బౌండరీస్ దాటి స్టోరీ స్క్రిప్ట్ అనిపించింది, అది హిట్ అయింది, అది మీ బౌండరీస్ దాటి ఉన్న స్క్రిప్ట్. సో నెక్స్ట్ వచ్చే మూవీస్లో కూడా అలా ప్రయోగాలు చేస్తున్నారా? నాకు ఇప్పుడు బైరోగన్లో మీరు ఏం చూసారో, ఐ ఆల్వేస్ లైక్ టు డూ స్టోరీస్ లైక్ దట్. ఇప్పుడు ఒక్క అమ్మాయి తప్ప సినిమా అనుకున్నట్టు ల్యాండ్ అవ్వాలి. స్టోరీ ఏంటి, ఒక ఫ్లైఓవర్ మీద మొత్తం జామ్ వేసి బాంబు పెడితే ఈడ అక్కడ స్ట్రక్ అయ్యాడు అండ్ దిస్ గై హస్ టు ఓప్ అవుట్. లైన్కి ఐడియాగా ఇట్స్ వెరీ యూనిక్ ఐడియా. అది రిప్రజెంట్ అయ్యి వచ్చేటప్పుడు అనుకున్నట్టు అది రాలా. సో దెన్ ఐ రియలైజ్ నాకు నచ్చిన టైప్ కథలకు ఒక కైండ్ ఆఫ్ బడ్జెట్స్, ఒక కైండ్ ఆఫ్ టెక్నీషియన్స్ కావాలి. నాకు ఇప్పుడు అది ఇంకా కుదరదు. సో ఐ హ్యావ్ టు బిల్డ్ ఇట్ అప్. ఇప్పుడు నేను బైరోగన్ చేయడానికి నాకు మైకిల్ ఇచ్చింది. నాకు సన్ పిక్చర్స్ వాళ్ళంటే ఇప్పుడు చాలా ఐ లుక్డ్ ఎట్ కళానిధి మారన్ గారు వెరీ హై రేటింగ్. వన్ రీజన్ ఏంటంటే వాళ్ళు సౌత్ ఇండియాలో ఉండే ప్రతి ఇంటికి రీచ్ అయిపోయారు.
అండ్ ఈస్ ద గ్రేటెస్ట్ వే టు యాజ్ అ బిజినెస్ మ్యాన్. నేను కాలేజ్లో ఎంబీఏ చదువుకున్నప్పుడు నాకు కేస్ స్టడీ ఉండేది. హీ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కేస్ స్టడీస్. మీరు మిషన్ ఇంపాసిబుల్ 6 సినిమా చూసారంటే ఇండియాలో ఒక టీవీ ఛానల్ మీద రైట్ పట్టుకోవడానికి వస్తాడు. అది సన్ నెట్ పెట్టుకుని ఉంటుందండి. మిషన్ ఇంపాసిబుల్లో అండ్ యూ లుక్ ఎట్ ద టీమ్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ధనుష్ కే రాజా, an actor who's acclaimed in Hollywood, A.R. Rahman garu, Oscar winner. అక్కడ పక్కన చూస్తే ప్రొడ్యూసర్ ఏమో సడన్లీ యూ ఫీల్ వెరీ స్మాల్. యూ ఫీల్ లైక్ పక్కన యాక్టర్స్ కూడా అపర్ణ నేషనల్ అవార్డు విన్నారు, కాళిదాస్ ఏమో వచ్చినప్పుడు నేషనల్ అవార్డు విన్నారు. యూ సడన్లీ ఫీల్ లైక్ ఓకే సర్లే మనం సరిగ్గా చేస్తే చాలు అన్నట్టు ఉంటుంది ఇక్కడ. ధనుష్ సినిమా ఎప్పటికీ నేను చేయాలనుకున్నది పుదుపేట, ధూల్పేట. ఇన్ఫాక్ట్ రఘువరన్ బీటెక్ చాలా ట్రై చేసాం ఆ టైంలో. దట్ ఈస్ వెరీ గుడ్ డే ఫర్ మీ ఆల్సో దేర్. అడాడు అంతా లాస్ట్ మినిట్లో స్లిప్ అయ్యి అది డబ్బింగ్ అయిపోయింది. ఏదంటే నేను చూడగానే విఐపి ఇది నాకు 80% కావాలని చాలా ట్రై చేశాను. అంత ఇన్స్పైర్ చేసింది ఈ సినిమాలో ఇద్దరు డైరెక్టర్ వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేశారు కదా, వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా చాలా క్యూట్ ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నా ఇందాక చెప్పినట్టు నాకు ఇలా 34 టేక్లు చూస్తే ఎదుగుంటే మీరు సదరం గారు 30 టేక్లు వెళ్ళి ఓకే అందరినీ పాల్పచ్చాలి లేవు. ఓకే అప్పుడప్పుడు ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు సెలవరాఘవన్ గారికి ఎదురుగుండా కూర్చుని నాకు చెప్పాలని ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ అంటే మనోడు ఏం చెప్పాలని ట్రై చేస్తే ఎక్స్ప్లెయిన్ చెప్పదు. నేను డైరెక్టర్ అని ఫీల్, నేను యాక్టర్ని, నేను సపోజ్ డైరెక్టర్ పని కట్ చేసుకునేవారు. వెరీ స్వీట్ పీపుల్ అండి. పిల్లలు కూడా రోజు ఎట్లా ఉంటారు, సరదా క్రికెట్ ఆడుతుంటాం పక్కకి. వాట్ ఐ రియలీ లైక్డ్ అబౌట్ దెమ్ ఇస్ దే వెరీ సింపుల్ పీపుల్ ఎట్ హార్ట్. దే వెరీ సింపుల్ పీపుల్ ఇన్ దర్ లైఫ్. సినిమాకి వచ్చేసరికి ఆ పనికి వచ్చేసరికి వాళ్ళు పనిచేసే విధానం కూడా ఏంటి, హీరో వచ్చి 7:05కి ఫస్ట్ షాట్ పడుతుంది, మేమందరూ 6:40కి ప్రిపేర్ ఉంటాం. నేను ఎంత ట్రై చేసినా నాకైనా 5 నిమిషాల ముందు ధనుష్ ఉంటాడు. ఫస్ట్ ఆయన వస్తాడు, సెకండ్ నేను వస్తాడు. మేమందరూ మేకప్ చేసుకుని 7 గంటలు రెడీ ఉంటే నా షార్ట్ ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఒకప్పటి సినిమాలుగా జరిగేవి. నేను హీరోగా మాత్రమే లేదు ఈ తెలుగులో. తమిళ్ కూడా ఈవెన్ ఇఫ్ ఐ డూ తమిళ్ అండ్ స్కూల్ ఇట్ బి బైలింగ్. ఇట్ హ్యావ్ టు బి షార్ట్ ఇస్ తెలుగు అండ్ తమిళ్. తెలుగు ఇస్ మీ ఐఎమ్ తెలుగు యాక్టర్ అండ్ వెరీ క్లియర్. రెగ్యులేషన్స్ వచ్చింది కదా, ప్రతి సినిమా తెలుగు హీరోకి మన ప్రతి తెలుగు హీరోకి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. అంటే రెగ్యులేషన్స్ మీరు ప్రొడక్షన్ హౌస్ వన్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి నా దగ్గర ఉంది కదండి ఆల్రెడీ వెంకటాద్రి టాకీస్. నేను బేసిక్లీ నేనేం చేసినట్టే అండి, నేను వెంకటాద్రి టాకీస్ నా కోసం అవసరంతో స్టార్ట్ చేసింది. ఓకే నేను ప్యూర్లీ అవసరం మీద వెంకటాద్రి టాకీస్ స్టార్ట్ చేశాను. 3 సినిమాలు చేసాం. మాకు 3 సినిమాలు వర్కౌట్ అని పేరు వచ్చింది. నేను నీడనే A1 ఎక్స్ప్రెస్, ఇంక్లూడింగ్ సమాజ వర్గం డైరెక్టర్ సత్య హీరోని. ఇట్ ఇస్ వర్క్డ్ అవుట్ ఆల్ అవుట్ ఫర్ us. దాని తర్వాత నేనేం రియలైజ్ అయ్యానంటే నేను ఎందుకు ఈ బ్యాండ్ని స్టార్ట్ చేశాను, నేను నా కెరియర్ని ఇచ్చాను కదా. ఇవాళ నాకు మైకిల్ లాంటి సినిమా, బైరోకాన్ లాంటి సినిమా, రాయన్, క్యాప్టెన్ మిల్లర్ ఇలాంటి ఫిల్మ్స్ వచ్చినప్పుడు మై జాబ్ ఇస్ టు ఫోకస్ అండ్ డూ ఇట్ రైట్ అని నేను ఇమీడియట్గా నేను చేయాలనుకున్న ప్రొడక్షన్ సినిమాని నా ఫ్రెండ్స్కి పక్కన అప్పచెప్పడం మొదలుపెట్టాను. మీరు ఇది చేయండి, ఇది నాకు నచ్చిన ప్రొడక్షన్ చేయాలనుకుంటున్నాను. వీళ్ళు మా మనుషులే కదా, దే విల్ బీ దేర్ ఫర్ మీ. బట్ టుడే ఐ రియలైజ్ నో ఎంత ఏంటన్నా మంది అని. సో ఐ రియలైజ్ కొలాబ్ కాదండి. ఇంతకుముందు నేను ముందు ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పారు నా కెరీర్లో చాలా సినిమా ఫ్రీ చేశాను. అది ఫ్రీ చేయాలి, మీరు రేపు డబ్బులు వచ్చాక ఇవ్వండి, కాంట్రాక్ట్లు ఉండేవో, డబ్బులు వచ్చాక ఇచ్చేయండి నమ్మకం మీద. అప్పుడు రాలా నేను పట్టించుకోవాలా, సినిమా ఆడలేదు అనుకునేవాడిని. ఇవాళ రోజు నేనున్నా కాంట్రాక్ట్, ఇదే పని, దిస్ ఇస్ వర్క్. మీరేమనుకుంటున్నారు, నేనేమనుకుంటున్నాను. అండ్ నా ప్రొడక్షన్లో నేను నాతో కన్నా ఐ వాంట్ టు ప్రొడ్యూస్ విత్ అదర్ పీపుల్. దట్ ఈస్ మై ఇంటెన్షన్. నేను ప్రొడక్షన్ ప్లాన్ ఆనెస్ట్లీ పెట్టుకున్న ఆ టైంలో ఎప్పటికన్నా పెట్టాలనుకుంది బయట వద్ద చేయాలని. అలా అవసరం కొద్దీ 2 సినిమాలు అలా చేసుకున్నాను తప్ప 3వ సినిమా నేను సత్యాధన చేశాను. నా నెక్స్ట్ 2 ప్రొడక్షన్ ఫిల్మ్స్ కూడా ఐ హోప్ టు అనౌన్స్ దిస్ ఇయర్. అంటే లాస్ట్ 2 years వెరీ టఫ్. ఈ ఇయర్ బయోకొన్న తర్వాత ఎవ్రీథింగ్ ఈస్ టచ్ వుడ్ బ్యాడ్ గుడ్. గుడ్ అని కూడా ఎందుకు చెప్తున్నాను అంటే బ్యాడ్ చెప్పుకున్నప్పుడు మంచి కూడా చెప్పుకోవాలి. టుడే ఇస్ గుడ్ డే, బట్ గుడ్ డే కదా నేను మాత్రం హ్యాపీగా ఉన్నట్టు కాకుండా ఇందాక ఆయన అడిగినట్టు ఈ అన్న ఏమైతే అమ్మ క్యాంటీన్ అన్నారో ఆ టైప్లో నేను వేరే ప్లాన్ వేస్తున్నా. ఐ విల్ గివ్ బ్యాక్ ఇన్ మై వే. ప్రొడక్షన్ హౌస్ కింద కూడా పెట్టి కొత్త డైరెక్టర్స్కి ఆర్ అప్కమింగ్ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ద గ్రౌండ్, ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్ ఓన్లీ విత్. దే విల్ ఆల్ బి రిస్కీ ప్రాజెక్ట్స్. ఏ రిస్కీ ప్రాజెక్ట్లు ఇవ్వవు, రిస్కీ ప్రాజెక్ట్స్ చేస్తా పర్లా. సో ఐ వాంట్ టు బీ దట్ పర్సన్. ఇది నేను గొప్ప కోసం చేయట్లా, నా సాటిస్ఫాక్షన్ కోసం చాలా సెల్ఫిష్గా నేను హ్యాపీగా ఉండడం కోసం నా కోసం తీసుకుంటాను. దట్ ఈస్ నెక్స్ట్ ఫిల్మ్స్ అదే 2 minutes చాలా నాకేం పడదు. నెక్స్ట్ ఏమో ఇప్పుడు నకిన్ త్రినాథరావు గారితో ప్రసన్నతో
ఇమీడియట్ ఫిల్మ్ ఇస్ రన్నింగ్. దట్స్ మై 30th ఫిల్మ్. నేను భైరవగోనకి ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు. ఫ్యామిలీస్ పిల్లలు వీళ్ళే ఎక్కువ మంది కనిపించారు. అండ్ దేవర్ ఆల్ కమింగ్ టు మీన్ సేయింగ్ మీరంటే చాలా ఇష్టం, మీ సినిమా చాలా ఇష్టం, నేను మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చూస్తారు. ఐ సమ్వేర్ ఫెల్ట్ ఐ ఫెల్ట్ వెరీ ఓవర్వెల్మింగ్. నాకు నిజంగానే చాలా భైరవగోన మార్నింగ్ టైంకి ఒక కైండ్ ఆఫ్ మిక్స్డ్ రెస్పాన్స్లో వచ్చింది. మేము అందరూ షేక్ అయిపోయి ఉన్నాం. మధ్యాహ్నం నుంచి సినిమాలు వేసి మాకు 3 వారాల పాటు కరెక్షన్ నాన్ స్టాప్కి వెళ్ళింది. అమెజాన్లో వచ్చిన ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద top 1 for 3 weeks. So it is purely what family is going to the audience are given by. I felt my 30th film should be a proper family entertainment. పిల్లల నుంచి పెద్దగా బాగా నవ్వుకునే సినిమాలు అవ్వాలనుకున్నా. ఆ టైం కరెక్ట్గా నాకు తినాలి కుదిరారు. నాకు ఎప్పుడైనా తినాలి చాలా ఇష్టం. దానికి సీక్వెల్ ప్లానింగ్ ఉంది సార్? అది భైరవగోన తప్పకుండా చేస్తాం. అండ్ సీక్వెల్ ఈ సినిమాకు మాకు భైరవగోన చేసినప్పుడు చాలా కష్టాల్లో పరిమితుల్లో చేసాం. అది సిచ్యువేషన్స్. తో మాకు మార్కెట్ ఉన్నా సేల్ ఉన్నా we had to go through a lot to be able to execute that film. We start చేసిన 3 ఏళ్ళుగా సినిమా వచ్చింది. ఇప్పుడు మేము రౌండ్ 2 వెళ్ళేటప్పుడు మేము కథ ఆల్రెడీ ప్రిపేర్డ్గా మాకు ముందే సెటప్ ఐడియాస్తో అన్నిటితో క్లారిటీగా వేర్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. ఏం రీమేక్ ఉండదు. నేను రీమేక్ అది చేయను. చిరంజీవి గారు తేజ సజ్జ చేయాలనుకున్నా కదా. చిరంజీవి గారు చేయాలనుకుంటే బట్ అది బ్రో డాడీ రీమేక్ కాదు. తేజకి నాకు ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంది. నాకు ఐ హ్యావ్ లిటరలీ నా తమ్ముడు లాగా తేజ మా ఇద్దరికి బ్యూటిఫుల్ రిలేషన్షిప్. నేను బాగా ప్రేమించి ఎలాగైనా ఎక్కించి చేయాలనుకున్న సినిమా మిరాయి. ఓకే. తేజ బాగా ప్రేమించి ఎలాగైనా ఎక్కించాలనుకున్న సినిమా తిరుపతి సినిమా. తెలిసేదే లేదు, మా ఇద్దరికి ఫ్లిప్ అయింది. ఓకేనా. సో తిరుపతి సినిమా పూజ జరిగిన రోజు మనోడు ఫోన్ చేసి ఆ పాట ఒకటి ఉంది, ఏమనుకున్నదో ఏం జరిగింది ఒక్కటి కొట్టేయడం కొట్టేయడం. నాకు అది నాకు టోటలీ ఓకే. అంటే లిటరలీ ఆ టీజర్ మిరాయి టీజర్ చూసి ఆ రాగానే అరిసిన ఒకటి నేను ఐ ఫీల్ దట్ ఎమోషన్ త్రూ. సో నేనంటే అన్ని మన చేతిలో ఉన్నాం. వీ హ్యావ్ టు అడాప్ట్ అకార్డింగ్ టు వాట్ ఈస్ కమింగ్ టు అవర్ వే. నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే రాయన్ నేను కాకుండా నా ఏజ్ గ్రూప్లో ఉండే ఇక్కడ ఉండే ఇంకే ఒక హీరో చూస్తున్నా. యు నో ద కైండ్ ఆఫ్ సౌండ్ మీడియా నాయిస్ వుడ్ హావ్ హ్యాపెండ్ ఫర్ ఇట్ హియర్. అవునా కదండి? వై హ్యావెంట్ బి మీడింగ్ నాయిస్? ఐఎమ్ నాట్ కమింగ్ హియర్ అండ్ క్వశ్చనింగ్. నో ప్రాబ్లం. ఫ్రైడే మార్నింగ్ షో పడుతుంది, రావాల్సిన నాయిస్ వస్తుంది. ఐ థింక్ ఆఫ్టర్ 14 years ఐఎమ్ వెరీ సెక్యూర్ ప్లేస్ టు. ఐ డోంట్ హ్యావ్ టు గో చొక్కా చెప్పుకునే స్టేజ్ మీద అక్కర్లా. జనాలకు నేను ఏంటో తెలుసు. అండ్ నా లైఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ బిగ్ బాస్ షో. 14 ఏళ్ళు చూస్తున్నారు. ఎవ్రీథింగ్ హెస్ బీన్ థ్రోన్ ఎట్ మీ. ఐఎమ్ స్టిల్ సిట్టింగ్ హియర్. ఐ స్టిల్ హ్యావ్ లవ్. ఐ థింక్ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ బెటర్ డే దెన్ ఎవర్ బిఫోర్. అండ్ ఐ ప్రామిస్ ఇట్ విల్ ఓన్లీ గెట్ బెటర్. ఇది ఇంకోటి ఫిల్మ్ మాయావన్ అని కూడా చాలా టైం పడుతుంది సినిమా. అండ్ మేము ఆల్రెడీ దాని 40% షూటింగ్ చేసాం. We edited and checked it through, but the film will take time because it's a very difficult film to make. అది sci-fi సూపర్ హీరో యాక్షన్ ఈ టైప్లో సూపర్ విలన్ జోన్ వెళ్ళే సినిమా. మేము వెళ్ళి తీసేసాం, 10 సీన్లు తీసాం, అదిరిపోయింది. సీజీలు తీసాం, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఫార్వర్డ్ వెళ్ళి చూసేసరికి ఆ సినిమా స్ట్రైట్గానే షూట్ చేయలేకపోతాం. ఒక్కసారి 7 రోజులకి పైన సినిమా మేము షూటింగ్ చేయలేకపోతాం. అంటే ఒక్కొక్క సెటప్కి ఈ 7 రోజుల పైన వెళ్ళాం. మీరు తీసామా దాన్ని ఎడిట్ చేసి చెక్ చేసుకుని సీజీ చేయాలి, లేదా సిల్లీ కనిపించేస్తుంది. సో కాన్షియస్గా తీసుకున్న డిసిషన్ ఏంటంటే ఫస్ట్ మజాకా వైబ్ వచ్చి మళ్ళీ స్వరూప్ తోటి అగైన్ ఫిల్మ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్. అంటే స్వదరం రాహుల్ అండ్ స్వరూప్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ వర్కింగ్ పీపుల్ హెవ్ సీన్. గత 4 నెలలుగా వాళ్ళు స్క్రిప్ట్ మీద ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తారు, ఇంకో 2 నెలలు చేయబోతున్నారు. సో ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ ప్రిపేర్డ్ ఫిల్మ్స్. యాజ్ ఇస్ గిట్ మీరు త్రినాథ్ దగ్గరికి ప్రశ్న దగ్గరికి వచ్చారా, నేను సెట్లో ఇంత ఎంజాయ్ చేసి చాలు. లాస్ట్ 5 సినిమాలు అన్ని సీరియస్ టోన్ ఫిల్మ్స్, ఇంక్లూడింగ్ రాయన్ ఇంటెన్స్ టోన్ కదా. ఇక్కడికి వస్తే నవ్వుతూనే ఉంటున్నాను. మ్యాజిక్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా మీరు సీన్ చదివితే మీకు నాకు నేను రాజకీయ కదా ఫేస్ చేసేవాడు. సీన్ చదివితే ఇంతే సీన్ అనిపిస్తుంది. బట్ వాళ్ళు కెమెరా పెట్టి ఒక టోన్లో చేసినప్పుడు సడన్గా మీకు ఓడి ఇలా ఉంది ఏంటి అనిపిస్తుంది. సడన్గా ఐ లెర్న్డ్. అది ఆ జానర్ ఫిల్మ్ చూస్తే యాజ్ ఇట్ ఇస్ ఇటు వస్తే త్రినాథ్ అండ్ ప్రసన్న ఫిల్మ్కి ఇక్కడ పేపర్లో చదివితే ఓకే అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఈయన ఏమైతే ప్లాన్ చేశాడో ప్రసన్న ఒకలా డైలాగ్ చెప్పి చూపిస్తాడు, పళ్ళు వేస్తారు మీరు. ఐఎమ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్ ఇంక్రెడిబుల్. సో టైటిల్ ఫైనల్ చేస్తాను. ఇంకేం చెప్పారు మరి? నేను అనలేదండి. ఎప్పుడు అన్నాను? ఏ టైటిల్ ఫైనలైజ్ చేయలేదు. ఏ టైటిల్ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. వై బ్లాగ్ యాజ్ ఎ టైటిల్.
మజాక్ అనుకున్నాం బట్ ఇంకా ఫైనలైజ్ చేయాలి. వీఆర్ థింకింగ్ మజాక్.